మూడున్నర గంటలు 3.5 గంటలు కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పడం సాధ్యమా? 3.5 గంటల్లో అసత్యాల సంపద సృష్టించడం సాధ్యమా? 3.5 గంటల్లో అబద్ధాల్లో ప్రోగ్రెస్ సాధించడం సాధ్యమా? చంద్రబాబు ఆ రికార్డు సాధించారు. 3.5 గంటలు ఏకదాటిగా అబద్ధాలతో హిస్టరీ క్రియేట్ చేశారు. ఇదంతా ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారా? కేవలం మునిశాపంతో సాధ్యమైంది. నిజం చెబితే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. అందుకే 2 ఏళ్ల ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రంలో అబద్ధాలు తప్ప ఒక్క నిజం కూడా కనపడకుండా జాగ్రత్త పడ్డారు. మునిశాపం అంటే ఆయనకు అంత గౌరవం, భయం, భక్తి. అయినా మన ముఖ్యమంత్రి గారు క్షేమంగా ఉండాలంటే, మునిశాపం తగలకూడదంటే ఆయన నిజం చెప్పకూడదు. కానీ మనం నిజం మాట్లాడుకోవచ్చుగా. మనకు మునిశాపం లేదుగా. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి తప్ప అన్ని హామీలు నెరవేర్చేశారట. చెప్పిన దానికన్నా ఎక్కువ చేసేశారట. పాపం, మునిశాపం. అంతకు మించి ఆయన ఏం చెప్పగలరు? ఇప్పుడు మనం నిజం మాట్లాడుకుందాం. ముందుగా సూపర్ 6కు ఆయన పొడిచిన వెన్నుపోటు ఎలా ఉందో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఆ తర్వాత ఒక్కో వెన్నుపోటు, ఒక్కో అబద్ధం ఎలా పొడిచారో, ఎలా చెప్పారో, దాని వెనుక ఉన్నటువంటి అసలు నిజాలు ఏంటో మనం మాట్లాడుకుందాం. ముందుగా మనం చూస్తున్నాం, చూడండి సార్. 2 తప్ప అన్నీ ఇచ్చేశాను ఆయన అన్నమాట. 2 తప్ప అన్నీ ఇచ్చేశాను. చాలా ఇచ్చేశారట. అంతకు మించే ఇచ్చారట మిగతావైతే. ఒక్కసారి ఇక్కడ చూడండి, సూపర్ 6కి మన చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు. ఆ వెన్నుపోటు ఖరీదెంతో తెలుసా? వెన్నుపోటు ఖరీదు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచినప్పుడు దాని ఖరీదు ఎన్టీ రామారావు పదవి పోవడం, చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడం, సీఎం సీటు ఖరీదు. ఇక్కడ వెన్నుపోటు ఖరీదు ఎంతయ్యా అంటే ఒక్కొక్కటి మనం చూస్తూ వద్దాం సార్. సూపర్ 6లోనే చూద్దాం, ప్రధానమైనవి చూద్దాం. లేదంటే ఎస్, నిరుద్యోగ భృతి 21,600 కోట్ల రూపాయలు నిరుద్యోగులకు బకాయి పడ్డారు సార్ మా చంద్రబాబు నాయుడు గారు. మునిశాపం వల్ల ఈ నిజాన్ని ఆయన దాచిపెట్టారు, లేకపోతే చెప్పేవాళ్లే. ఆ మునిశాపమే నిజం చెప్పకుండా దాచిపెట్టింది. నెక్స్ట్, ఆడబిడ్డ నిధి నీకు 1,500 నెలకి, అంటే సంవత్సరానికి నీకో 18,000, నీకో 18,000, నీకో 18,000. ఇలా చెప్పినటువంటి ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్క అమ్మాయికి ఇవ్వాల్సినటువంటిది మొత్తం కలిపితే ఈ 2 ఏళ్లలో ఎంత అయిందయ్యా అంటే 97,200 కోట్లు ఇవ్వాలి సార్. ఇక మా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రధానమైనటువంటి హామీ 50 ఏళ్లకే పెన్షన్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్. గబక్కన అది ఇచ్చేశారనుకోండి, మునిశాపం తగులుతుంది. కాబట్టి ఆ అబద్ధాన్ని అలా కాపాడుకుంటూ రావాలంటే ఒక్క రూపాయి కూడా మనం ఇవ్వకూడదు, ఒక్క రూపాయి కూడా విధిల్చకూడదు. పొరపాటున విధిల్చితే మునిశాపం తగులుతుంది. దాని ప్రభావం ఏంటో మనకు తెలుసు కదా. అంతవరకు మనం వెళ్ళొద్దు. అందుకనే ఆ మునిశాపానికి తగినట్టుగానే అబద్ధం చెప్పారు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నారు. 28,800 కోట్లు ఎగ్గొట్టారు సార్. నెక్స్ట్, తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి, తల్లికి కాదు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అని చెప్పి దాదాపు 20 లక్షల మంది పిల్లకాయల్ని మోసం చేశారు సార్. పిల్లకాయల్నే మోసం చేయగలిగారు మా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకి పైగా 20 లక్షల మందిని పక్కన పెడితే మిగిలిన వాళ్ళను కూడా తీసుకుంటే ఒక్కొక్కరికి 7,000, 8,000, 9,000, మా 15,000 ఏమైపోయిందో. చెప్పింది చెప్పినట్టుగా 15,000 ప్రతి పిల్లవాడికి ఇస్తే మునిశాపం తగులుతుంది. అందులో భాగంగానే తల్లికి వందనంలో తల్లికి మోసం చేశారు, పిల్లాడికి పంగనామం పెట్టారు. అది 26,554 కోట్లు సార్ ఆ పంగనామం వాల్యూ. నెక్స్ట్, అన్నదాత సుఖీభవ. కేంద్రం ఇచ్చేదాంతో మాకు సంబంధం లేదు, మేము డైరెక్ట్గా మీకు ఇచ్చేస్తాం. ఎంత ఇస్తాం? 20,000 ఒక్కొక్క రైతుకి ఇస్తామని చెప్పారు. మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు. 5 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చేదాంతో కలిపిస్తామని అంటున్నారు. ఆ రకంగా అన్నదాతల్ని కూడా వెన్నుపోటు పొడిచారు మా వెన్నుపోటు పార్టీ అధ్యక్షులైనటువంటి మా చంద్రబాబు నాయుడు గారు. 23,246 కోట్లు అన్నదాతలకు ఎగ్గొట్టారు సార్. ఇక దీపం ఏ ఇంట్లో ఎప్పుడు వెలిగిందో తెలియదు, ఆ పొయ్యి ఎప్పుడు వెలుగుతుందో. ఫ్రీగా వచ్చినటువంటి గ్యాస్తో ఎన్ని సిలిండర్లు ఇప్పటి వరకు ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, ఎన్నిసార్లు ఇచ్చారు? ఏడాదికి 3 సిలిండర్లు అని చెప్పినట్టున్నారు. 2ో 3ఓ చెప్పారు, ఎగ్గొట్టేశారు. ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చారంటే లెక్క లేదు, శ్వేతపత్రం లేదు, ఏమీ లేదు.
ఆఖరికి వాళ్ళకి 6,143 కోట్లు ఎగ్గొట్టారు సార్. ఓవరాల్గా సూపర్ 6 పేరుతో వెన్నుపోటు పొడవడం వల్ల ఈ వెన్నుపోటుకు లభించినటువంటి ఖరీదు, దాని వాల్యూ ఎంతో తెలుసా? సూపర్ 6 మోసాల ఖరీదు అక్షరాల 2,06,744 కోట్ల 46 లక్షలు సార్. ఎంత అద్భుతమైనటువంటిదో చూడండి. 2,06,744 కోట్ల రూపాయలను ఎగ్గొట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి, 1-2 కాదు, చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా నిన్న మాట్లాడినటువంటి వాటిలో ఈ సూపర్ 6 ఖరీదు మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాము. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. బాబు గారి అబద్ధాల పుట్ట చాలా పెద్దది. ఆ పుట్టలో ఉన్నటువంటి నారావారి అబద్ధాల పాముల్ని ఒక్కొక్కటిగా బయటకు లాగుదామా? నిరుద్యోగ భృతి లేదు, ఆడబిడ్డ నిధి లేదు, 50 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెన్షన్ లేదు, ఉద్యోగులకు పీఆర్సీ లేదు, ఐఆర్ లేదు, 5 డిఏలకు దిక్కు లేదు, సిపిఎస్ పై మాటే లేదు, 40,000 కోట్ల రూపాయల బకాయిల ఊసే లేదు. అసలు బాబు వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంపద సృష్టి లేదు, జిఎస్టీ వసూళ్లు లేవు, జిఎస్డిపి పెరుగుదల లేనే లేదు, రైతులకు గిట్టుబాటు ధర లేదు, పంటల బీమా ఊసే లేదు, అన్నదాత సుఖీభవ పూర్తిగా అందిందే లేదు, మంగళవారం నాడు అప్పుల చెప్ప పట్టని రోజంటూ లేనే లేదు. ఇది పరిస్థితి. వీటన్నిటిపైన చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, వారి అబద్ధాలు ఏంటి? ఎందుకంటే వారు నిజం చెప్పకూడదు కాబట్టి వారు చెప్పట్లేదు. మరి వాటిలో ఉన్నటువంటి నిజాలు మనం మాట్లాడుకుందాం. చర్చలో పాల్గొంటున్నారు కొండా రాజీవ్ గాంధీ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, పురుషోత్తం రెడ్డి గారు సీనియర్ అనలిస్ట్, బండి పుణ్యశీల గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. కొండా రాజీవ్ గాంధీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ 2 తప్ప మిగతా అన్నీ ఇచ్చేసామన్నారు. ఏ 2 అనేది కరెక్ట్గా కూడా చెప్పలేదు, కానీ అందులో ప్రధానమైనది నిరుద్యోగ భృతి గురించి మాట్లాడారు. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పాము, లేదంటే ఉద్యోగం ఇస్తామని చెప్పాము, అది మేము ఇవ్వలేకపోతున్నాము, మమ్మల్ని అడగడానికి కూడా వైఎస్ఆర్సీపీకి అర్హత లేదని ఏదో మద్యపానం గురించి ఏదో మాట్లాడారు. దానికి దీనికి లింకు పెట్టి ఏదో మాట్లాడారు. నిజానికి నిన్న ప్రజెంటేషన్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన నిజాలెన్ని, చెప్పిన అబద్ధాలెన్ని అంటే ఏం చెప్తారు? సార్, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా ఈశ్వర్ గారు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ చూసిన తర్వాత నాకు అనిపించినటువంటి ఒపీనియన్ ఏమిటంటే, అబద్ధాన్ని కూడా చాలా కాన్ఫిడెంట్ గా, అతడు సినిమాలో డైలాగ్ ఉంటుంది చూసారా, మొక్కకేదో అంటు కట్టినట్టు చాలా పద్ధతిగా, క్రమశిక్షణగా, చాలా హుందాతనంగా కొడతాడేంట్రా బాబు అంటాడు. అలాగే నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలతో కొడతా ఉంటారు. ఆ అబద్ధాన్ని కూడా అసలు నిజం ఇదేనేమో అని అనందరం అనుకునే విధంగా ఆ అబద్ధాన్ని చాకచక్యంగా దానికి ఒక మీటింగ్ పెట్టి అబద్ధాన్ని చెప్పడం కోసమే ప్రజెంటేషన్లు ఇచ్చేటటువంటి బహుశా ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అబద్ధాలు ప్రచారం చేయడం కోసమే మీటింగ్లు పెట్టే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీటింగ్ మొత్తం చూస్తే కొండం దవ్వి ఎలుకను పట్టినట్టు కూడా లేనటువంటి పరిస్థితి. అంటే కనీసం కొండంత అబద్ధాలు ఉంటే కనీసం అందులో గోరంత కూడా నిజం లేనటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా వస్తే నిరుద్యోగ భృతి గురించి మాట్లాడుతున్నారు. ఆ నిరుద్యోగ భృతి కూడా ఈ జంజీ అనేటువంటి ఒక ఉద్యమం అక్కడెక్కడో ఢిల్లీలో మొదలు ఇప్పుడు ఆంధ్రాకి తాకుతుంది. ఇటువంటి సందర్భంలో జంజీ ఉద్యమం వచ్చింది కాబట్టి ఇంకా నిరుద్యోగ భృతి అయినా మేము ఇవ్వలేదని ఒప్పుకున్నాడు చెప్తే ఆయన, లేదంటే నిరుద్యోగ భృతి కూడా ఇచ్చేసామనే చెప్తాడు. ఢిల్లీ జంజీ ఉద్యమాన్ని చూసి నిజంగా చంద్రబాబు భయపడుంటారా? భయపడతారు. దట్ ఈస్ జంజీస్ రైట్ అండ్ దట్ విల్ బి జంజీస్ ఫైట్. అది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వమే భయపడింది చంద్రబాబు నాయుడు గారు అంతా. ఇంకా మేము అదే కదా అడుగుతున్నాం. రేపు ఆ జంజీలంతా కూడా విపరీతంగా రోడ్డెక్కి నారా లోకేష్ ని రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలగమనకు ముందే రాజీనామా చేసి ఆయనే రాజకీయంగా బతికిపోవాలని చెప్పి నేను అనేక సందర్భాల్లో చెప్పాను. ఖచ్చితంగా జంజీ అనేటువంటి ఉద్యమం ఉధృతం అవుతుంది కాబట్టి అట్లీస్ట్ ఆ ఒక్క విషయం అయినా, అంటే యువతకి మోసం చేసామని చెప్పి చెప్పకనే చెప్తున్నట్టు నిన్న ఆయన చెప్పారు. మరి ఉద్యోగం ఇచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి అవసరం లేదు కదా? ఉద్యోగం ఇచ్చారా? పోనీ 20 లక్షల ఉద్యోగాల్లో ఇంటికో ఉద్యోగమో లెక్కేసుకున్నాం, ఏదైనా జరిగిందా సార్? అంటే ఈ జంజీ అనేటువంటి ఉద్యమం రాకముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సూక్తులు ఒకసారి మనం గనక గుర్తు తెచ్చుకుంటే, జ్ఞప్తికి చేసుకుంటే, 23 నెలల్లో 23 లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చారని చెప్పాడు ఆయన. అదే విధంగా ఏదో ఒక కాన్క్లేవ్ కి అటెండ్ అయ్యి ఆ నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి మోడరేటర్ గారు ఏదో అడిగితే 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చాను అన్నాడు. దెబ్బతో ఆయన షాక్. అది చూసారా, అదేదో ఉంటది అలాగా. ఆయన షాక్ అయిపోతే మళ్ళీ ఏదో తడబడి లేదు 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం అన్నాడు. తీరా కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్ సాక్షిగా మా పార్లమెంట్ సభ్యులు పివి మిథున్ రెడ్డి గారు ఆయన పార్లమెంట్ లో ప్రశ్న అడిగితే
గడిచినటువంటి 2 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి అంటే 2 ఏళ్లలో ఈయన చేసిన ప్రచారం ఎంత 23 లక్షల కోట్లు. కానీ అసలు వచ్చినటువంటి వాస్తవం ఎంత అని చెప్పి కేంద్ర ప్రభుత్వం సాక్షాత్ కేంద్ర మంత్రి గారు ఏం చెప్పారు, 6,900 కోట్లు. 6,962 కోట్లు ఆయన చెప్పారు. ఇంతకీ ఉద్యోగాలు ఎన్ని అని అంటే సుమారు 20,000 ఉద్యోగాలు అని చెప్పారు. అంటే 23 లక్షల కోట్ల పెట్టుబడి ఎక్కడ, 6,000 కోట్ల పెట్టుబడి ఎక్కడ? సో అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు చెప్తున్నటువంటి అబద్ధాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు జంజీ అనేటువంటి ఒక ఉద్యమం మొదలవుతుంది కాబట్టి కనీసం వారికి ఎవరికో ఇవ్వలేదు అంటే అన్నటువంటి విషయం చెప్పాడు. వారికి ఏంటి, న్యాయవాదులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్టైఫండ్ ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు పూర్తవుతుంది, ఎప్పుడన్నా ఒక నెలనో ₹1 ఏ న్యాయవాది కన్నా ఇచ్చాడైనా? సో ఈ రకంగా చూసుకుంటే నిరుద్యోగులందరికీ కూడా గతంలో 2014 నుంచి 19 మధ్య కూడా కనపడ్డ ప్రతి గోడ వచ్చి ఎక్కి చంద్రబాబు నాయుడు గారు వస్తే బాబు జాబు అని చెప్పి పెద్ద పెద్ద స్లోగన్లు రాసి విపరీతంగా ప్రాపగాండా చేసి విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. తీరా ఎలక్షన్ లో గెలిచాక నిరుద్యోగులందరికీ మొండి చేయి చూపించారు. ఒక విషయం చెప్పండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు టూర్ చూసాం కదా దేవరపల్లికి, తూర్పు గోదావరి జిల్లా పొగాకు రైతులు. ఆయన కదిలినంత సేపు దారి పొడవున ఈరోజు యువత ఎక్కువగా కనిపించారు. జెన్జీ ఆయన వెంట నడుస్తోంది అనడానికి ఇది ఒక సంకేతంగా చెప్పొచ్చా? రేపు దీన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు భయపడాల్సిందే, నిరుద్యోగ భృతైనా ఇవ్వాల్సిందే, ఫీజు రియంబర్స్మెంట్ అయినా కట్టి తీరాల్సిందే, వాళ్ళకి ఉద్యోగాలైనా ఇచ్చి తీరాల్సిందే అనే పరిస్థితి ఏమైనా కనిపించింది ఈ రోజు మీకు ఆ దృశ్యాలు? ఈ రోజు దేవరాపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు వెంట జంజీ జనజాతర కనిపించింది నాకైతే. అది మామూలు జనజాతర కాదు, జంజీ జనజాతర అని చెప్తాను. ఎందుకంటే మొత్తం యువతరం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పరితపిస్తూ ఆయన చూడాలని కానీ లేదా ఆయన మాట వినాలని కానీ, ఆయన వస్తుంటే ఆ జంజీలో వచ్చినటువంటి ప్రతిస్పందన ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం గుండెల్లో రైలు పరిగెట్టించింది. ఈ దేవరాపల్లికి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనే కాదు, కొన్ని రోజుల క్రితం విశాఖపట్నం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం వెళ్లే పరిధిలో మేము ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి కూడా పర్యటన వరకు కూడా వెనకాతల కారులో తిరిగినటువంటి వ్యక్తుమే. మాకు జగన్మోహన్ రెడ్డి గారిని జనరల్ గా ఏంటంటే మహిళలు, వృద్ధులు ఇటువంటి వాళ్ళు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి ముందుకు వస్తారు. యువత కూడా వస్తారు కానీ మహిళలు, వృద్ధులు అంత సంఖ్యలో యువత కొంచెం తక్కువ ఉంటారు. కానీ ఈసారి ఏదైతే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో దిగి శ్రీకాకుళం పర్యటనకి వెళ్ళారో దారి పొడవునా కూడా యువత కేరింతలు కొట్టున్నారు. యువత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అన్నటువంటి విషయం మొన్న మాకు ఉత్తరాంధ్ర పర్యటనకు ఆయనకు వచ్చిన రోజే అర్థమైంది. అక్కడ రణస్థలం అనేటువంటి ఒక ఏరియా ఉంటది ఇచ్చర్ల నియోజకవర్గంలో. ఆ రణస్థలం ప్రాంతంలో యువకులంతా కూడా ఒక రణబేరే చేశారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. సో అటువంటి పరిస్థితుల్లో అక్కడికి వస్తే అందరి మీద కేసులు కట్టుకొచ్చింది ప్రభుత్వం. నాకు తెలిసి రేపు మాపు దేవరాపల్లి వచ్చిన వాళ్ళందరి మీద కూడా కేసులు కడుతుంది. ఎన్నాళ్ళు కడతారు కేసులు? ఇప్పుడు వీళ్ళందరూ కేసులు కట్టచ్చు, కానీ జంజీ అనేటువంటిది 29 ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి పాడి మాత్రం కడుతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో జంజీ కలిపేయడం ఖాయం. అదే జంజీ ఈ రాష్ట్ర ప్రజలకు చేసేటటువంటి న్యాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. కాబట్టి ఒక రకంగా జంజీ మీద కోపం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా జంజీలు ఉద్దేశించి ఏ రకంగా మాట్లాడారో మనం గమనించాం. లోకేష్ గారికైనా చంద్రబాబు గారికైనా జంజీల పట్ల ఒక రకమైనటువంటి ద్వేషం భావం, ఒక రకమైనటువంటి భయం కలుగుతా ఉంది. ఆ భయం జంజీ అంటే పవన్ కళ్యాణ్ గారి కోపమే ఉంటది. ఆయనకి జంజీ అంటే చాలా ప్రేమ కదా. వాళ్ళని బైకులకి సైలెన్సర్లు పీకేసి రోడ్ల పైన స్పీడ్ రైడింగు, దాన్ని ఏమంటారు జిగ్జాగ్ రైడింగు, దాన్ని జంపింగ్లు ఇవన్నీ చేయమని చెప్పారు. దానికోసం ఒక యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి స్కిల్స్ ఇస్తామని కూడా చెప్పారు. మరి ఆయనకి జంజీ అంటే ప్రేమ కాదు సార్. ఇదే కదా జంజీ లక్ష్యాలన్నీ ఇట్లాంటివే గల మనం ఉద్బోధించాల్సింది. యువత ఏ రకంగా ఉండాలని చెప్పడానికి ఇది కాదా? పవన్ కళ్యాణ్ గారు అనుకునేటటువంటి పరిస్థితి అయితే ఇది కాదు సార్. రెండోది మీరు పవన్ కళ్యాణ్ గారి మాటలను అసలు క్రెడిబిలిటీ లేవు సార్. ఒక స్టాండర్డ్ లేదు. పొద్దున్న మాట మాట్లాడతారు, సాయంకాలం ఇంకో మాట మాట్లాడతారు. ఆయన సిజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నాలు జరుగుతుంటే ఆ యువతను ఉద్దేశించి, ఆ జంజీలను ఉద్దేశించి వీళ్ళు విద్వేషాలు రెచ్చగొట్టేవారని చెప్పి ఏ విధంగా మాట్లాడారో ఆయన మాట్లాడినటువంటి క్లిప్పింగ్లు అనేక ఛానల్స్ లో ప్రచారం అయ్యాయి, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాళ్ళు ఎంత బాధపడ్డారంటే ఇటువంటి పవన్ కళ్యాణ్ మేము అభిమానించామని చెప్పి జంజీలు అంతా బాధపడ్డారు. జంజీల్ని ఒక సంఘ విద్రోహ శక్తులుగా ఒక క్రియేట్ చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా పవన్ కళ్యాణ్ గారి మాటలు చూసి జంజీలు అందరూ కూడా బాధపడ్డారు. ఈ వ్యక్తి సినిమాలు చూసా, ఈ వ్యక్తి కోసం గొడ్డలు చెప్పుకున్నావా, ఈ వ్యక్తి కోసం రోడ్ల మీద పరిగెట్టావా, ఈ రోజు విద్యార్థులకి, యువతకి, జడ్జి జనరేషన్ అన్యాయం జరుగుతుందంటే కనీసం నోరిప్పి మాట్లాడలేనటువంటి వ్యక్తి కోసం మేము కాసేపు తిరగడం చేసామని చెప్పి జంజీలంతా బాధపడుతున్నారు. ఇక్కడ నేను ఒక విషయం మాత్రం చెప్తాను సార్. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులందరినీ కూడా 2019లో 14 నుంచి 19 కానీ లేదా 24 ఎన్నికల సమయంలో కానీ
ఆ యువత అందరినీ కూడా నమ్మించి మోసం చేసి నైవంచన గురి చేసి వారి ఓట్లు దండుకుని పిండుకుని అధికారాన్ని అందుకుని తీరా అధికారం అందుకున్న తర్వాత ఆ విద్యార్థులు ఆ నిరుద్యోగ యువతను అందరినీ కూడా పోలీసు బూటకాలతో తన్నిస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నారు. ఈ రోజు మీ దగ్గర అధికారం ఉందని చెప్పి పోలీసు బూటకాలతో నిరుద్యోగ యువతను తన్నించొచ్చు కాక, కానీ ఎన్నికల వేళ మీ కాలర్ పట్టుకునేది అదే నిరుద్యోగ యువత, మిమ్మల్ని అధికార పీఠ నుంచి తోసేసేది కూడా అదే నిరుద్యోగ యువత అనే విషయం చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది. అందుకే ఆ ఒక్కరి విషయంలో మాత్రం అబద్ధం ఆడకుండా వారికి కూడా కాస్త ఇవ్వాలని సమయాన్ని చెప్తే అవకాశం ఉంటే నిరుద్యోగ వృత్తి కూడా ఇచ్చేసామని పచ్చిగా అబద్ధాలు ఆడతారు. రైట్. జంజే అంటే మంచి కాజ్ కోసం ఫైట్ చేయడము, ఉద్యమించడము, తమకు కావాల్సింది సాధించుకోవడం, ఇవి మనం చూస్తున్నాము. దాని సత్ఫలితాలు కూడా మనం చూసాము. కానీ పవన్ కళ్యాణ్ గారు కోరుకునేది అది కాదు. సైలెన్సర్లు పీకేయాలి, ట్రిపుల్ రైడింగ్ చేయాలి, జిగ్జాగ్ రైడింగ్ చేయాలి, విన్యాసాలు చేయాలి రోడ్ల మీద. అవసరమైతే వాళ్ళకి ఇలాంటి రైడింగ్లు చేయడానికి వాళ్ళకి ట్రైనింగ్లు కూడా ఇప్పించేటటువంటి స్కిల్ యూనివర్సిటీలు కూడా పెట్టించేటటువంటి పరిస్థితి. అంటే మనం యువతను ఏ వైపు మళ్ళిస్తున్నాము, ఎటు నడిపిస్తున్నాము, వాళ్ళ నుంచి ఏం కోరుకుంటున్నాము అనేది ఆ నాయకుని బట్టి ఉంటుంది. వెంకటరామరెడ్డి గారు మాజీ అధ్యక్షులు సచివాలయ ఉద్యోగుల సంఘం ఏపీ. రైట్. వెంకటరామరెడ్డి గారు, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు ఇప్పటికే చాలా ఎక్కువ జీతాలు చెల్లించేస్తున్నామనేది ఇందులో ప్రధానమైన అంశం. ఉద్యోగుల జీతభత్యాలను గత ప్రభుత్వం 110% పెంచేసింది. ఇది తలకు మించిన భారంలా మారిపోయిందనేది ఒకటి ఆయన చెబుతున్నది. రెండోది, రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయం ఉద్యోగుల జీతభత్యాలకు సరిపోతోంది. డెవల్యూషన్ ఫండ్స్ ద్వారా మన కేంద్రం నుంచి వచ్చేది అప్పులు వడ్డీలు కట్టుకోవడానికి సరిపోతోంది. ఇప్పుడు మళ్ళీ అప్పులు చేసి బయట నుంచి అప్పులు చేసి సంక్షేమానికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తోందని, ఏ రకంగా చూసినా ఉద్యోగులు తలకు మించిన భారంలా మారారనేది చంద్రబాబు నాయుడు గారి మాటల్లో అర్థమవుతోంది. ఏం చెప్తారు సార్? ముందు నిన్న గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ అంతా తప్పు సార్. అంతా అబద్ధాలు, అంత అబద్ధాలు ఎలా చెప్తారో వాళ్ళు మాత్రమే చెప్పగలరు, వేరే ఎవరు చెప్తారు. ఎట్లా మాట్లాడగా నేను ఎంప్లాయీ ఉద్యోగిగా ఉద్యోగం సంబంధించిన 2 అంశాలు నేను స్పష్టంగా చెప్తాను. అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే, మొదటిది పాత ప్రభుత్వంలో ఉద్యోగుల శాలరీ అంటే వాళ్ళ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల అవును శాలరీ పెరిగింది. స్టేట్ ఓన్ రెవెన్యూ కంటే శాలరీ జీతాలకే ఎక్కువ ఖర్చు పెట్టిండ్రు. అవును, మేము ఇస్తాక తగ్గించాము దాన్ని అనేది ఆయన ఒకటి చెప్పిండు. ఇంకొక అంశము ఎంప్లాయీ సంబంధించిన పెండింగ్ బిల్స్ 30,000 కోట్లు చెల్లించాము అని చెప్పారు. ఈ 2 పశ్చాపడ్డాలు. దీంతో మొదటి తీసుకుంటే గత ప్రభుత్వంలో శాలరీలు పెరగడం, ఈ ప్రభుత్వం తగ్గడం ఏం లేదు. ఈ ప్రభుత్వంలో తగ్గింది ఎందుకు తగ్గిందంటే, ఈ ప్రభుత్వం వచ్చాక 4 లక్షల ఉద్యోగాలు తీసేసిండ్రు. మేనేజ్మెంట్ చేసి వాళ్ళు తగ్గించింది. ఓకే, ఈ ప్రభుత్వం వచ్చాక 2,60,000 సచివాలయం వాలంటీర్లు, అవును 27,000 మిడ్ డే రేషన్ మొబైల్ ఆపరేటర్ 12,000 మంది ఎక్సైజ్ షాప్ లో పనిచేసేవాళ్ళు, 8,000 తిరిగిపోయేది. ఇట్లా దాదాపుగా 3.5 లక్షల నుంచి 4 లక్షల ఉద్యోగాలు తీసేసింది. ఉద్యోగాలు కోల్పోయింది 4 లక్షల మంది. దానివల్ల శాలరీ కొద్దిగా తగ్గింది. అదొక కారణం. ఒక రెండో కారణం ఏంటంటే, పిల్లలకి ఏమి ఇవ్వలేదు. డిఎల్ 5 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. 5 డిఎల్ ఎంప్లాయీస్ ఇస్తే ప్రతి ఎంప్లాయీకి ప్రతి నెల జీతం తనకు వచ్చే జీతంలో 12% పెరుగుతుంది. 5 డిఎల్ పర్సెంటేజ్ తీసుకుంటే 12% జీతం 5 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. 5 డిఎల్ ప్రతి నెల ఎంప్లాయీ 5 డిఎల్ 12% తక్కువ ఇస్తున్నారు. ఐఆర్ పరిస్థితి ఏంటి? పిఆర్సీ ఎలాగో పోయింది. ఐఆర్ గత 2 ప్రభుత్వాలు 27% ఐఆర్ ఇస్తాయి. ఓకే, ప్రతి నెల ఉద్యోగికి ఒక డిఎల్ ద్వారా 12%, ఐఆర్ 27%. ఓకే, దాదాపు 40% తక్కువ జీతం ఇస్తున్నారు. 4 లక్షల మంది ఉద్యోగులకు తీసేసి 40% ఉద్యోగులకు తక్కువ జీతం ఇచ్చినా కూడా వీళ్ళ చెప్పిన దాని ప్రకారమే స్టేట్ ఓన్ రెవెన్యూకు చార్జెస్ పడిపోయింది. వీళ్ళు ఏమి మేనేజ్మెంట్ చేసినట్టు పాత ప్రభుత్వం వీళ్ళు ఎక్కడే తీసుకుంటే, పాత ప్రభుత్వంతో కూడా స్టేట్ ఓన్ రెవెన్యూ 10% తక్కువ. ఎందుకంటే మీరు 23-24 నీతి ఆయోగ్ రిపోర్ట్ తీసుకోండి. రిపోర్ట్ లో చాలా స్పష్టం ఉంటుంది. రాష్ట్ర ఆదాయంలో ఉద్యోగులకు
జీతాలకు కమిటెడ్ ఎక్స్పెండిచర్ అయ్యింది 48% మాత్రమే. అంటే మొత్తం వాళ్ళు టోటల్ గా అంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే గ్రాంట్స్ అవన్నీ తీసుకొని రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 48% ఉద్యోగుల జీతాలు ఖర్చు అవుతుందన్నారు. అదే రిపోర్ట్ లో 50% స్టేట్ ఓన్ రెవెన్యూ అన్నారు. అంటే స్టేట్ ఓన్ రెవెన్యూ కంటే కూడా ఉద్యోగులు పెట్టే జీతం తక్కువే నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారమే. దాంట్లో వాళ్ళు స్పష్టంగా చెప్పింది రాష్ట్ర ఫైనాన్షియల్ పరిస్థితి ఆరోగ్యకరంగా ఉంది, ఆరోగ్యకర గ్రోత్ చూపిస్తానని చాలా స్పష్టంగా చెప్పింది. థ్యాంక్ యూ అండి వెంకటరామరెడ్డి గారు. ఇంకొక విషయం ఉంది సార్, ఉద్యోగులకు 30,000 పెండింగ్ కోట్లు పెండింగ్ బిల్స్ ఇస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పిన గవర్నమెంట్ వచ్చిన కొత్తలో వాళ్ళు రిలీజ్ చేసిన శ్వేతపత్రం ప్రకారమే ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు 22,000 కోట్ల 22,940 కోట్లు వాళ్ళు ఇచ్చిన రిపోర్టు. వాళ్ళు 30,000 కోట్లు బకాయి చెల్లింపు ఎంప్లాయీస్ ఎవరికి బకాయి అనేది ఉండకూడదు. ఎంత ఉంది ఇప్పుడు ఓవరాల్ గా ఎంత ఉంది? అసలు ఎవరికి ఇచ్చింది సార్? వాయిస్ బ్రేక్ అవుతోంది, సాంకేతిక సమస్య కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి వెంకటరామరెడ్డి గారు. హిస్టారిక్ విధ్వంసం అంటే ఎలా ఉంటుందనేది ఒకసారి స్క్రీన్ పైన చూపిస్తాను. సొంత పన్నుల ఆదాయం, మన ఆదాయం ఎట్లా తగ్గిపోయింది, మన చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎంత చక్కగా ఈ రాష్ట్రానికి పనిచేస్తుందో ఒకసారి చూడండి. 2024-25కు సంబంధించి సొంత పన్నుల ఆదాయంలో వృద్ధి తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ వృద్ధి 1.97% సార్. చంద్రబాబు నాయుడు గారు విజనరీ, అనుభవం ఉన్నటువంటి నాయకుడు, సంపద సృష్టించగలిగినటువంటి లీడర్. ఈయన గురించి గొప్పగా ఎల్లో మీడియా రాస్తుంది, అందులో ఏమీ లేదు, చెప్ప తప్ప అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అన్నింటికీ బీహార్తో పోలుస్తూ ఉంటాం మనం అరాచకాలకు సంబంధించి. ఇప్పుడు అభివృద్ధికి సంబంధించి బీహార్తో పోల్చి చూస్తే, ఆనాడు ఎప్పుడో బీహార్ అరాచకం అనే చెప్పుకునేవాళ్ళం, దాన్ని పక్కన పెడితే ఆ ప్లేస్ని ఫుల్ఫిల్ చేసింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇప్పుడు మనం సొంత పన్నుల ఆదాయాన్ని ఒక్కసారి తీసుకుంటే కనీసం బీహార్తో పోటీ పడే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ బీహార్ ముందు తల దించుకుని నిలబడే పరిస్థితి వచ్చింది. బీహార్లో సొంత పన్నుల ఆదాయంలో వృద్ధి 18% అయితే ఒక విజనరీ, ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు, వెన్నుపోటు పార్టీకి లీడర్ అయినటువంటి మా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 1.97% మాత్రమే సార్. ఇంతకు మించి మేము సాధించింది ఏం లేదు సార్. అబద్ధాలు చెప్పుకోవటంలోనే మేము దిట్ట సార్. పురుషోత్తం రెడ్డి గారు, ఏంటి ఆదాయం ఏంటి, మన వృద్ధి రేట్ ఏంటి, మన జిఎస్డిపి ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రజెంటేషన్ ఏంటి, ఏం చెప్తారు? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. నమస్తే సార్. బేసిక్గా నిన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చారు. అవును. జర్నలిస్ట్గా మీరు పురుషోత్తం నీ ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ చెప్పంటే ఏం చెప్పాలంటే నా ప్రోగ్రెస్ నేను చెప్పుకోవాలి. నేను నా ప్రోగ్రెస్ రిపోర్ట్ వదిలేసి ప్యానలిస్ట్గా ఉన్న ఇద్దరు ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్తా. వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ చేస్తే నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పాలి. మనం ఏం ఆశించాము ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లో? ఏమి ఎన్నికల హామీలు ఇచ్చాం, ఏమి అమలు చేసినాం, అవును, ఏ రకమైన డెవలప్మెంట్ చేశాం, గతానికి ఇప్పటికి తేడా ఏంటనేది చెప్పాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు దానికి క్వైట్ ఆపోజిట్గా చెప్పే ప్రయత్నం చేసే క్రమంలో కొన్ని నిజాలు చెప్పాడు. ఎట్లా? చంద్రబాబు గారు ఏమంటారు, 1,49,000 కోట్ల రూపాయలు మేము ఈ సంక్షేమానికి ప్రవేశపెట్టామని చెప్పారు. అవును. కానీ ఎన్నికల హామీలో పర్ ఇయర్ 1,64,000 కోట్ల రూపాయలు విలువైన హామీలు ఇచ్చారు. ఆ ప్రకారం 3,28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. మీరు ఆచరణలో ఖర్చు పెట్టింది మీరు చెప్పిన ప్రకారం 1,49,000 కోట్లు, అంటే 1,79,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. కాబట్టి ఇది మీ ప్రోగ్రెస్ రిపోర్ట్. రెండు, వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ బాగలేదనడానికి 45 రోజులుగా ఇంటింటికి తెలుగుదేశం పార్టీ వెళ్తా ఉంది. మొదటి సంవత్సరమే మీరు మీ ఎన్నికల మేనిఫెస్టో తీసుకోపోలా. జగన్మోహన్ రెడ్డి గారు చివరి సంవత్సరం కూడా ఎన్నికల మేనిఫెస్టో తీసుకుపోయినాడు. మరి మీరు మాత్రం మొదటి సంవత్సరం ఎన్నికల మేనిఫెస్టో తీసుకెళ్లేదానికి రీజన్ ఏంటంటే ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయలేదనేది క్లియర్గా అర్థం అవుతుంది. మొత్తం వ్యవహారంలో చంద్రబాబు గారు ఆత్మస్తుతి, పరనింద సూత్రాన్ని బాగా పాటించారు. ఎంత బాగా పాటించారంటే తన ప్రగతిని చెప్పడు, గతంలో జరిగినటువంటి ఏదైనా తక్కువ ఉంటే దాని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఎంత చేశారంటే 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గ్రోత్ రేట్ని తెలంగాణతో పోలుస్తారు. అంటే హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణతో ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ని పోల్చడం. ఎట్లా పోల్చాలి? 19 నుంచి 24 వరకు జగన్ గారి గ్రోత్ రేట్ ఎంత, 24 నుంచి 26 వరకు నా గ్రోత్ రేట్ ఎంత, ఇట్లా పోల్చుకోవాలి.
అవును. ఈ పోలిక ఆపేసి పక్క రాష్ట్రంతో పోల్చడం ఏంటి? మ్మ్. తలసరి ఆదాయం మ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంకి వచ్చే నాటికి 1,54,031 రూపాయలు. అవును. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయే నాటికి 2,36,901 రూపాయలు. మ్మ్. ఎంత పెంచాడు తలసరి ఆదాయం? కాబట్టి తలసరి ఆదాయం మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసం అది. ఇంకా అప్పుల గురించి దారుణంగా 9.75 లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయని చెప్తారు. వారసత్వంగా ఆంధ్రప్రదేశ్గా వచ్చిన అప్పు చెప్పరు. 14 నుంచి 19 వరకు చంద్రబాబు గారు చేసిన అప్పులు చెప్పరు. వారన్నింటి కూడా దీనిలో కలిపేసి జగన్ గారి కారణం అంటారు. ఈ రెండు సంవత్సరాలు చేసిన అప్పులు మాత్రం చెప్పరు. రాష్ట్రం ఇవేవి చెప్పుకున్న చెప్పడు. అన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఖాతా. జగన్మోహన్ అప్పులన్నీ చేస్తారు, జగన్ ఖాతా చేస్తారు. ఈ 2 ఏళ్ళు చేసిన అప్పు చెప్పడు. అసలు ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మొదట చెప్పాల్సింది ఈ 2 ఏళ్ళ కథ కదా. ఈ 2 ఏళ్ళ కథ లేసి పాత కథ చెప్పుకుంటా మాట్లాడుకుంటూ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఒక స్కూల్లో కాలేజ్లోనో అనుకుందాం, ఒక స్టూడెంట్కి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ అనుకుందాం. ఆ కాలేజీ యాజమాన్యం కదా ఇస్తుంది, వాళ్ళ టీచర్ కదా, క్లాస్ టీచర్ కదా ఇస్తారు, లేదా వాళ్ళ హెడ్ మాస్టర్ కదా ఇస్తారు, వాళ్ళ ప్రిన్సిపల్ కదా ఇస్తారు, ఆ కాలేజ్ కదా, సంస్థ కదా ఇస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రోగ్రెస్ రిపోర్టు కాగ్ ఇచ్చిందా, ఆర్బీఐ ఇచ్చిందా, కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిందా, ఎవరిచ్చారు, దేని ఆధారంగా ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పారు? అంటే యశో గారు, నేను ముందు చెప్పాను కదా, నన్ను మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ అడిగితే కనీసం మామూలుగా మీరు అన్నట్టు మా ప్రిన్సిపాల్ మీరో ఎవరో చూసి చెప్పాలి. అవును. కానీ నేనేం చేస్తున్నానంటే కనీసం అది పాటించలేకపోయినాను. కనీసం నాదినైనా చదువుకోవాలి. నేను పుణ్యశీలా గారి చదువుతున్నాను. నా కో ప్యానలిస్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చదువుకుంటా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాను. దాంట్లో కూడా నాకు మంచి మార్కులు వచ్చింది నా ఖాతా, రాంది పుణ్యశీలా గారి ఖాతా. అంటే ఈ తరహా ఎత్తుగడలు చేశారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా ప్రిన్సిపాల్ ఏమి ఇచ్చాడంటే, ప్రిన్సిపాల్ మీన్స్ నీతి ఆయోగ్ కాగ్ రిపోర్టు ఈ 2 ఏళ్లలో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏం చెప్పింది? ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ ఇండెక్స్ లో ఆంధ్రప్రదేశ్ 8th ప్లేస్లో ఉంది. అంతకుముందు మనం వేరే పేరుతో పిలిచాం, ఇప్పుడు ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ గ్రోత్ రేట్ ఇండెక్స్లో. అవును. ఓవరాల్ స్టేట్లో బిగ్ స్టేట్లో 11వ ప్లేస్లో ఉన్నాం. కానీ బిగ్ స్టేట్లన్నీ భారతదేశంలో 13 రాష్ట్రాలు. 13 రాష్ట్రాల్లో మంది 11వ ప్లేసు, 8th ప్లేసు దేశవ్యాప్తంగా ఉన్నాం. రిపోర్టు గతంలో నెంబర్ 1 గా గతంలో స్టేట్. అవును. ఇప్పుడు ఎక్కడున్నాము? అది గతంలో. అవును, గతంలో ఉన్నాం. గత ప్రభుత్వంలో 8th ప్లేస్ యాజ్ పర్ నీతి ఆయోగ్. ఇప్పుడు 8th ప్లేస్ ఓవరాల్ దేశంలో, బిగ్ స్టేట్ లో 11th ప్లేస్. అవును. 2 కంట్రోల్ ఆఫ్ ఆడిటర్ జనరల్ ఈ ఫైనాన్స్ ఇయర్ లో ఏం చెప్పింది? మొదటి క్వార్టర్ 25% రావాలి కదా మన ఆదాయం. అవును. 20,000 కోట్ల రూపాయలు లాస్ వచ్చింది. కేవలం 3 నెలల కాలంలో మీకు రావాల్సిన ఆదాయం 58,000 కోట్లు అయితే ఆచరణలో వచ్చింది 39,000 కోట్ల రూపాయలు. మైనస్ ఎంత? 19,000 కోట్ల రూపాయలు. 22,000 కోట్ల రూపాయలు 1 ఇయర్లో రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేస్తే మొదటి 3 నెలల్లోనే 23,000 కోట్ల లోటుకి వెళ్ళిపోయినారు. అంటే మన ప్రోగ్రెస్ రిపోర్టు కాగ్ అండ్ నీతి ఆయోగ్ ఇస్తున్న ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇవి. అన్నిటికన్నా మించి ఒక మాట చెప్దాం. ఇప్పుడు మొత్తం 2024-25 ఫైనాన్స్ ఇయర్లో 8 రోజులు మినహాయించి ఎవ్రీడే చేబదులకు వెళ్ళారు. ఎవ్రీడే చేబదులు దీనికి 303 కోట్ల రూపాయలు వడ్డీ కట్టారు. మన మామూలు అప్పులకు వడ్డీ కాదు, చేబదులకు వడ్డీ 24-25లో చంద్రబాబు గారి పీరియడ్లో 303 కోట్ల రూపాయలు వడ్డీ కట్టారు. అంటే చేబదులు 8 రోజులు తప్ప ప్రతిరోజు చేబదులే. ఇది తీసుకొచ్చే ప్రయత్నం మీరే చేశారు. కాబట్టి నీతి ఆయోగ్ చెప్పినటువంటి రిపోర్ట్ కానీ కాగ్ రిపోర్ట్లు ఏమీ ప్రస్తావించకుండా మీరు ఇంకా 2 విషయాలు ప్రధానంగా ప్రస్తావించారు. ఒకటి అమరావతి రాజధాని, 2 పోలవరం. ఈ 2 విషయాల్లో ఒక తీవ్రమైన రాంగ్ ఇంటర్ప్రిటేషన్. పోలవరంలో ఏం చేస్తారంటే, డబుల్ ఇంజిన్ సర్కారు 12,000 కోట్ల రూపాయలు మొదటి దశ పూర్తిగా సాధించామన్నారు. ఇది పచ్చి అబద్ధం. 12,000 కోట్ల రూపాయలు ఇన్ అడ్వాన్స్ అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించింది. 2023 కేంద్ర కేబినెట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు, అంతకుముందు సిస్టమ్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫస్ట్ డబ్బులు పెట్టాలి, కేంద్రం తర్వాత డబ్బులు ఇస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది సరైనది కాదని చెప్పి కేంద్రాన్ని ఒప్పించి 12,000 కోట్ల రూపాయలు మొదటి దశ అయ్యే ఖర్చుని 12,000 కోట్లుగా అంచనా వేసి అది ఇన్ అడ్వాన్స్
ఇవ్వడానికి కేంద్ర కేబినెట్ 2023 జూన్ జూలై జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అది కూడా స్టార్టింగ్లోనే 50% ఇవ్వాలి, 80% పూర్తయిన వెంటనే 100% రీపే చేయాలి. ఆ రకమైనటువంటి సాధించింది 12,000 కోట్లు. డబుల్ ఇంజిన్ సర్కారు కాదు, సింగిల్ ఇంజిన్ సర్కారు. ఆ విషయం మర్చిపోయారు. ఇంకా దారుణం ఏంటంటే అమరావతి రాజధానిలో నారాయణ గారేమో 93% మేము రిటర్న్ బోర్డు ప్లాట్లు ఇచ్చామంటారు. చంద్రబాబు నాయుడు గారు 63,000 ప్లాట్లు ఇచ్చామంటారు. అక్కడ రైతులేమో ఒక ప్లాట్ కూడా ఇవ్వలేదు, అన్ని పేపర్లో ఇచ్చేసినారు, ఫీల్డ్లో ఇవ్వలేదు అని వాళ్ళు అంటారు. ఈ మొత్తం చూసినప్పుడు కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్లు గందరగోళం చేసి మొత్తం ప్రజల్ని తన ప్రోగ్రెస్ లేదు కాబట్టి ఏరే ప్రోగ్రెస్ అంతా చెప్పుకుంటా కాలం గడిపే ప్రయత్నం చేశారు. వారి ప్రోగ్రెస్ గురించి చెప్తేనే ప్రజలు నమ్ముతారనే విషయం వాళ్ళు గుర్తిస్తే మంచిది. ఎన్ ట్యాక్స్, నారావారి ట్యాక్స్ అనేది ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో వినిపిస్తోంది. నిజంగా ఉందా? అందుకే పరిశ్రమలు భయపడి పారిపోతున్నాయా? 99 పైసలకి భూములు ఇస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో మేము పరిశ్రమలు పెట్టలేము బాబోయ్ అని పెట్టుబడుల్ని ఉపసంహరించుకొని మరీ పారిపోతున్నాయంటే ఏంటి విషయం? ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మనకి? 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేసాయి, వస్తున్నాయి, దారిలో ఉన్నాయి, మరి కాసేపట్లో ఇంటికి వచ్చేస్తాయి అని చెప్పారా లేదా? 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు. ఇది నిజమా అబద్ధమా ఎలా తెలుసుకోవాలి? కేంద్రాన్ని అడిగితే తెలిసిపోతుంది. పార్లమెంటు సాక్షిగా కేంద్రం చెప్పినటువంటి లెక్కల ప్రకారం ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులు ఎన్నో తెలుసా సార్? మన దగ్గర ఉన్నటువంటి లెక్కలు చూస్తే 6,215 కోట్లు, కానీ కేంద్రం చెప్పింది 6,962 కోట్లు, దాదాపు 7,000 కోట్ల రూపాయలు. మా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేసాయన్నారు. పోనీ వచ్చింది, ఇది కేంద్రం తేల్చేసింది. మనమంతా కలిసికట్టుగానే ఉన్నాం కదా, ఎన్డీఏలో భాగస్వామే కదా, మన పార్లమెంట్లోనే కదా చెప్పారు. అది వాస్తవం. దాన్ని మాత్రమే మనం చూడాలి, వాస్తవాన్ని మాత్రమే మనం చూడాలి. నోటి లెక్కలు, నోటి మాటలు, మునిశాపం ఉన్నవాళ్ళు చెప్పేవాళ్ళ మాటలు మనం నమ్మకూడదు. నెక్స్ట్, ఇప్పుడు ఈ రాష్ట్రం నుంచి పారిపోయినటువంటి పరిశ్రమలు ఎన్ని పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయాయి అని అంటే 12,890 కోట్ల రూపాయలు వెనక్కి వెళ్ళిపోయాయి సార్. ఎందుకు వెళ్ళిపోయాయనేది మీ ఊహకే వదిలేస్తాను. దీని వెనుక ఎన్ ట్యాక్స్ ఉందా? దీని వెనుక రెడ్ బుక్ ఉందా? దీని వెనుక అవినీతి ఉందా? దీని వెనుక వేధింపులున్నాయా? దీని వెనుక కమిషన్లు ఉన్నాయా? ఇవన్నీ కూడా మీ ఊహకే వదిలేస్తున్నా. వెళ్ళిపోయినటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి కొన్ని ఒక్కసారి స్క్రీన్ పైన చూస్తే మనకు అర్థమైపోతుంది. ఎస్, టాటా పవర్ 6,675 కోట్ల రూపాయల పెట్టుబడి సార్ పరార్. కోకోకోలా చూడండి ఎంత పెద్ద కంపెనీలు, 1,200 కోట్ల రూపాయల పెట్టుబడి పరార్. జూపిటర్ రెన్యూవల్స్ 2,700 కోట్లు పరార్. ఆజాద్ మొబిలిటీ 1,046 కోట్లు పరార్. జిన్ఫ్రా 1,150 కోట్లు పరార్. నాల్కో మెధాని 5,500 కోట్లు పరార్. ఇది కేంద్ర రంగ సంస్థ, అది నాల్కో మెధాని, అది కూడా పరార్. ఎస్, పుణ్యశీల గారు, చంద్రబాబు నాయుడు గారి నిన్నటి ప్రజెంటేషన్ ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులు, వచ్చినటువంటి పెట్టుబడులు, పారిపోయినటువంటి పరిశ్రమలు, ఈ వాస్తవాలను నిజంగా చెప్పారా ఆయన, లేకపోతే అబద్ధాలతో నింపేశారా? సార్, ముందుగా మీకు ప్యానలిస్టులకి, వ్యూవర్స్కి నా నమస్కారం సార్. సార్, అది మీకు చంద్రబాబు నాయుడు గారి ప్రెజెంటేషన్లా అనిపించిందా, లేకపోతే యమధర్మరాజు దగ్గర చిత్రగుప్తుల వారు చెప్పినటువంటి చిట్టాలా కనిపిస్తా ఉందా అని ఒక్కసారి నేనైతే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను సార్ నేను. ఎందుకంటే అసలు ఈ రాష్ట్రం అసలు అబద్ధాల వెల్లువలో కొట్టుకుపోతోంది అంటే అసలు మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరమే లేదు సార్. అబద్ధాల ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, అన్యాయపు ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, అభివృద్ధి శూన్యం ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. అసలు ఒకటి కాదు, రెండు కాదు సార్. నిజంగా ఇందాక తను చెప్పాడు కదా సార్, అబద్ధాన్ని అంటే సింహాచలం గోడైనా మరి పడిపోయిందేమో కానీ చంద్రబాబు నాయుడు గారి కట్టేటటువంటి అబద్ధాల గోడ మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో చాలా స్ట్రాంగ్ గా, బలంగా ఉంటుంది సార్ ఖచ్చితంగా. ఎందుకంటే 5 ఏళ్లలో మరి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి నామ్స్ ప్రకారంగానే మరి ఆర్బీఐకి లోబడే మరి ఆయన అన్ని విధాలుగా కూడా చాలా జాగ్రత్తగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద 2 ఏళ్లు కరోనా ఉన్నప్పటికీ కూడాను చాలా జాగ్రత్తగా జీడిపి రేట్స్ ని పెంచడంలో కావచ్చు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని నెంబర్ 1 స్థానంలో ఉంచడంలో కావచ్చు, మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ స్కీమ్స్ ఇన్ టైంలో అందించడంలో కావచ్చు, అసలు ఒక పద్ధతిగా ఆయన చేసుకుంటూ 3,39,000 కోట్లు ఆయన 5 ఏళ్లలో చేస్తే
ఈయన 2 ఏళ్లలో 3,63,000 కోట్ల రూపాయలు ఈయన అప్పు చేసిందే కాకుండా నిన్న అసలు ఆ ప్రసంగానికి నిజంగా ఏమని అవార్డులు రివార్డులు ప్రకటించాలో కూడా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థం కావట్లేదు సార్. మీరు ఇందాక అన్నారు కదా, మరి నారావారి ట్యాక్స్ ఏమన్నా మరి నిజంగానే పరిశ్రమలు ఎందుకు పారిపోతున్నాయి? మిమ్మల్ని ఎప్పుడు నిందిస్తూ ఉంటారు కదా, పరిశ్రమలను వెళ్ళగొట్టారు, తరిమి కొట్టారు అని మీ ప్రభుత్వం ఉన్నప్పుడు. అదే చెప్తున్నాను సార్. మనం మాటల వరకే సార్. ఇందాక కూడా మీరు చెప్పారు కదా, ఆల్రెడీ ఒక మరి నేషనల్ వైడ్ మీడియానే భయపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అంటూ మరి అసలు మరి అంత ఆశ్చర్యానికి గురి చేయగలడు ఆయన నేషనల్ వైడ్ కూడా. అసలు దాని మరి వాస్తవం అనేది అంత దాచిపెట్టేది హైట్ చేసేసి ఆయన అబద్ధాన్ని అంత బాగా చెప్పగలుగుతారు సార్. కానీ వాస్తవం ఏంటి? ఇప్పుడు మరి పార్లమెంటు సాక్షిగా మిథున్ రెడ్డి గారు మరి క్వశ్చన్ చేస్తే అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పటి వరకు అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి అబద్ధాలు తట్టుకోలేక ఆయనకు క్వశ్చన్ వేస్తే మరి మా పార్లమెంటు ద్వారా వచ్చినటువంటి నివేదిక ఏంటి సార్? ఆన్సర్ ఏంటి? మరి 6,962 కోట్ల రూపాయల పెట్టుబడులు అంటే లిటరల్లీ కేవలం 10 ప్రాజెక్టులు మాత్రమే వచ్చాయి. తద్వారా 22,000 మందికి మాత్రమే ఈ 2 సంవత్సరాల్లో కూడా ఉద్యోగాలు వచ్చాయి. ఇది వాస్తవం. దీంట్లో ఇంకొకటి కూడా ఉందండి. మరి చాలా కంపెనీలు ప్రారంభోత్సవాలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేశారు కదా, మరి 6,600 కోట్లు 6,900 కోట్లు మాత్రమే అని చాలా మందికి అనుమానం రావచ్చు. ఇప్పుడు కేంద్రం చెప్పింది ఈ 2 ఏళ్ల కాలంలో వచ్చినటువంటి పెట్టుబడులు, అంతకు ముందు వచ్చిన వాటికి రిబ్బన్ కటింగ్ చేసినా అది లెక్కలోకి రాదనేది కేంద్రం ఇచ్చినటువంటి సమాధానంతో క్లియర్గా అర్థమైపోయింది. వీళ్ళు రిబ్బన్ కటింగ్ చేసుకుంటూ వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన దానికి. సో ఇవేవి లెక్కలోకి రావు. వీళ్ళు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యం 2 ఏళ్లలో 6,900 కోట్లు. సింపుల్. అంతే సార్, క్రిస్టల్ క్లియర్. వాళ్ళు భోగాపురం ఎయిర్పోర్ట్ కే రిబ్బన్ కటింగ్ చేసేసి వాళ్ళ ఖాతాలో వేసుకుంటూ ఉంటే మరి గతంలో వచ్చినటువంటి ఇప్పుడు జిందాల్ గానీ ఇప్పుడు వస్తున్నటువంటి, ఎందుకంటే అతను వారు మరి ట్విట్టర్ లో కూడా మెన్షన్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్పి. దాన్ని బట్టి మనం వాస్తవాలు అర్థం చేసుకోకూడదా సార్? ఇంకొకటి కూడా సార్, ఇక్కడ దారుణమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అని కమిట్మెంట్ ఇచ్చారు సార్. అది 2 ఏళ్ళు అయింది, 8 లక్షల ఉద్యోగాలు పెండింగ్ సార్. రెండోది వచ్చేటప్పటికి ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళు రావడంతోనే ఈ 2 ఏళ్లలో 4,520 ఎంఎస్ఎంఈలు మూతపడిపోయినాయి సార్. తద్వారా 48,477 మంది నిరుద్యోగం పాలయ్యారు సార్. ఇది చాలా బాధాకరమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వంలో పనిచేసే కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఇవన్నీ కలిపి 3.5 లక్షలు 4 లక్షల మంది ఉద్యోగాలు పోయాయని చెప్పారు కదా వెంకటరామరెడ్డి గారు. 4 లక్షల ఉద్యోగాలు పరిశ్రమల ద్వారా ఇన్ని పోయాయి, ప్రభుత్వంలో ఉన్నవి అన్ని పోయాయి, అన్ని పోయినాయి సార్. అది కాకుండా 2.5 లక్షల వాలంటీర్ వ్యవస్థ, అసలు ఏ ముఖ్యమంత్రికి కూడా ఇప్పటి వరకు రానటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన సచివాలయ వ్యవస్థ. తద్వారా ప్రభుత్వమే ఇంటికి అన్నటువంటి పదాన్ని నిజం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అఫ్ కోర్స్ పిల్లలందరూ కూడా చాలా బాగా సేవా తత్పరత ప్లస్ గౌరవ వేతనం కూడా తీసుకుంటూ అత్యద్భుతంగా గవర్నమెంట్ లో పనిచేస్తే సార్, ఈ రోజున ఒకప్పుడు గోన్ సంచులు ఎత్తుకోవడానికి పనికిరాదని వెక్కిరించారు, మేము వస్తే 10,000 ఇస్తామన్నారు. మరి రావడంతోనే అసలు వ్యవస్థలోనే మీ యొక్క పరిస్థితి లేదు అని చెప్పని మరి ఇటు సీఎం గానీ అటు డిప్యూటీ సీఎం గానీ ఇది చేశారు సార్. అంటే లిటరల్లీ ఈ రాష్ట్రంలో వీళ్ళొచ్చి ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి మరి డబ్బు కొట్టుకోవటం తప్ప ఇప్పటి వరకు 7 లక్షల మందికి పైగా ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద పడేసినటువంటి పరిస్థితులు ఈ రోజున మనం చూస్తా ఉన్నాం సార్. ఇది అంతకంటే సార్ అసలు ఈ ఇప్పటి వరకు ఈ 3,63,000 కోట్ల రూపాయల మన ఈ 2 ఏళ్ల అప్పుల్లో నిజంగా సార్ ఇందాక పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టు 8 రోజులు తప్ప మరి రోజుకి 492 కోట్ల రూపాయలు అప్పు చేస్తే తప్ప ఈ ప్రభుత్వానికి గడవట్ల. అవును, 492 కోట్ల రూపాయలు సార్. అసలు ఈ రకంగా ఎంతమంది సార్ ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో మనం నెంబర్ 1 పొజిషన్ లో ఆ రోజు ఉంటే ఇప్పుడు 8వ స్థానానికి పడిపోవటం మన పతనం కాదా సార్? మన రాష్ట్ర గౌరవం ఎటుపోతా ఉంది. ఇందాక మీరు చెప్పారు బీహార్ రాష్ట్రాన్ని ప్రతిదానంలో మనం పోల్చుకుంటాము. ఇప్పుడు అభివృద్ధిలో కూడా బీహార్ 18వ స్థానంలో ఉంది, మనం 1.97 పొజిషన్ లో ఉన్నామని. ఏంటండి సార్ ఈయన చేసిన అభివృద్ధి?
కొండా రాజీవ్ గాంధీ గారు ఒక విషయం చెప్పండి. పరిశ్రమలు వెళ్ళిపోయాయని మాట్లాడుకుంటున్నాము. 99 పైసలకు భూములు ఇస్తున్నాం మనం. అంటే ఎకరా కాదు, ఎంత అడిగితే అంత వాళ్ళకి భూమి 99 పైసలకే ఇస్తున్నాం. అందులో విశాఖపట్నం అంటే చాలా చీప్ భూముల రేట్లు అక్కడ. సో లోకేష్ గారు మేము ఎంతైనా ఇచ్చేస్తాను అంటున్నారు. చాలా కంపెనీలకు ఇచ్చారు. ఇప్పుడు ఏ కంపెనీ అయినా సరే అక్కడ ప్రారంభోత్సవం కొబ్బరికాయ వరకన్నా వచ్చిందా? నిర్మాణాలు మొదలయ్యాయా? ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? అసలు ఏం జరుగుతోంది వైజాగ్లో? ఇప్పటి వరకు భూములు తీసుకున్న వాళ్ళు ఎక్కడున్నారు? సార్, ఆ అంశం చెప్పే ముందు ఇంకొక అంశాన్ని నేను యాడ్ ఆన్ పాయింట్ చేయబోతున్నా ఉన్నాను సార్. ప్లీజ్. అదేమిటంటే అబద్ధాలు చెప్పడంలో, క్రెడిట్ చోరీ చేయడంలో పాప్ ఏక్ నంబరి బేటా 10 నంబరి అన్న పద్ధతిలో ఉంది నారా లోకేష్ గారి వ్యవహారం. ఎందుకంటే క్రెడిట్ చోరీ చేయడంలో తండ్రిని మించిన తనయుడిగా ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఎదిగారు. ఈ రోజు విశాఖపట్నంలో పివి సింధు గారి బ్యాడ్మింటన్ అకాడమీకి అయ్యగారు నారా లోకేష్ గారు వచ్చి శంకుస్థాపన చేశారు. అదొక పెద్ద ఈవెంట్ విశాఖపట్నంలో. అయితే ఏంటంటే పివి సింధు గారికి 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఆవిడకి స్థలాన్ని కేటాయిస్తామని చెప్పి ప్రకటించడం గాని, జీవో ఇవ్వడం గాని, స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేయడంలో గాని, ఆ తర్వాత ఆవిడ 21 నెలల క్రితమే ఆవిడ శంకుస్థాపన చేసుకోవడం, అక్కడ నిర్మాణ పనులు అవ్వడం, ఆల్మోస్ట్ స్లాబ్ పరిస్థితికి అక్కడ నిర్మాణం రావడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఈ రోజు వచ్చి నారా లోకేష్ మళ్ళీ శంకుస్థాపన చేయడం అంటే కొబ్బరికాయలు మిగిలిపోయాయంట సార్. ఎక్కడ పడితే అక్కడ కొడతారు. ఏముంది? ఇప్పుడు ఏంటంటే మీరు అడిగినటువంటి కంపెనీల గురించి చెప్తాను సార్. సార్, నా వాయిస్ వస్తుందా సార్? విశాఖపట్నం కదా ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నం అంటే మరి ఎందుకో విశాఖపట్నం అనేటువంటి మా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడిందని మాకు తెలుసు తప్ప చంద్రబాబు నాయుడు గారి వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం వెనక నెట్టేయబడిందని చెప్పి మాకు ఈ మధ్య తెలిసింది. ఎందుకంటే ఎక్కడైనా చూస్తే భూములు వాల్యూలు పెరుగుతున్నాయి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నారు, గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూస్ పెరుగుతున్నాయి, భూమి మీదే పెట్టుబడి పెట్టండి, భూమే భవిష్యత్తు అని చెప్తున్నారు. కానీ అలాంటి మా భవిష్యత్తు భూమిని గుగ్గుపాలు చేస్తున్నారు. ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడన్నా ఏ మూలకన్నా వెళ్ళండి, 100 ఎకరాలు 99 పైసలకు ఇచ్చినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందా అంటే లేదు. ఓన్లీ మా విశాఖపట్నంలో. మరి ఎందుకు చేస్తున్నారు ఈ అన్యాయం మాకు తెలియదు. మీరు చెప్పినటువంటి కంపెనీలు ఒక్కటే పెట్టుబడి పెట్టలేదు. వరుస ఏమీ చేయలేదు. సత్వ నిల్లు, లేదా కపిల్ చిట్స్ నిల్లు, లేదా బీబీఎం నిల్లు, ఈ నిల్లులన్నీ కలిపి విశాఖపట్నానికి ఇల్లు చేస్తున్నాయి. ఎవరు కూడా ఎక్కడ ఒక కొబ్బరికాయ కుట్టింది కానీ, ఒక తట్టెడి మట్టి, ఒక పార ఇసుక, లేదా సిమెంట్, ఒక గుప్పెడు పెక్క వేసిన దాఖలాలు ఎక్కడా లేవు. కేవలం స్థలాలు తీసుకుని వ్యాపారాలు చేసుకోవడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి ఎల్ ట్యాక్స్, లోకేష్ గారికి ఏమో ఎల్ ట్యాక్స్, ఈ కమిషన్లు ఇచ్చుకుంటూ ఒక గొప్ప విలువైనటువంటి భూములను చాలా డెడ్ చీప్ గా కొట్టేసి, లెటర్లు చెప్పాలంటే అఫీషియల్ గా దొంగతనం చేస్తున్నారు విశాఖపట్నంలో భూములు అని చెప్పడంలో వెనకటి. ఎందుకంటే 99 పైసలు మొత్తం భూమి అంతా పట్టుకెళ్ళిపోవడం, పట్టుకెళ్ళేవాడు నిజంగా ఐటీ ద్వారా ఎవరైనా వచ్చి పెట్టుబడి పెడుతున్నాడంటే లేదు. ఎవరి సత్వ, ఎవరి ఉర్స, ఎవరి ఇటువంటి కంపెనీలు అన్ని అంటే అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు, అన్ని నిర్మాణ సంస్థలే. నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం భూమి ఇచ్చేసి ఆ నిర్మాణాలు చేసుకోమని చెప్పడం అనేటువంటిది బహుశా నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ గవర్నెన్స్. సో ఇలా చూస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి పాలన అంతా కూడా అత్యంత ఘోరాతి ఘోరంగా ఉంది. ఎందుకో కూడా చెప్తాను. రేపు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు చాలా విజనరీ, ఆ విజనరీ ఇప్పుడే కనబడుతుంది. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ముఖ్యమంత్రి అవడం ఖాయం. ముఖ్యమంత్రి అయ్యే నాటికి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి వస్తువులు ఉండకూడదు, అప్పు అనేది పుట్టకూడదు, భూమి అనేది మిగలకూడదు, బకాయిలు 1,00,000 కోట్లు ఉంచేసి వెళ్ళిపోవాలి, ఉద్యోగస్తులు నలగదీసి వెళ్ళిపోవాలి, రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నట్టుగా ఉంది. రైట్, థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు కొండా రాజీవ్ గాంధీ గారు, బండి పుణ్యశీల గారు, అలాగే పురుషోత్తం రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.